బంగారంతో భారతదేశానికి ఉన్న అనుబంధాన్ని ఎంత చెప్పినా తక్కువే. పెళ్లిళ్ళు, పండుగల నుండి వారసత్వం, పెట్టుబడి వరకు భారతీయుల ఇళ్లలో ఈ బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే భారతీయులు ప్రతి సంవత్సరం బంగారం కొంటూనే ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇళ్లలో ఇప్పటికే భారీ మొత్తంలో వాడని బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం కొత్తగా దిగుమతి చేసుకున్న బంగారంపై ఆధారపడకుండా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని తిరిగి వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని మోదీ సూచన వెనుక ఉన్న ఆలోచన చాలా సులభం. దేశంలోకి బంగారం దిగుమతులను తగ్గించడం, భారతీయ కుటుంబాలు, దేవాలయాల వద్ద మొత్తం కలిపి సుమారు 32,000 టన్నుల బంగారం నిల్వలున్నట్లు కేంద్రం అంచనా. ఈ బంగారం విలువ సుమారు $3.8 ట్రిలియన్ వరకు ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం లాకర్లలో, అలమరలలో ఉపయోగం లేకుండా ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రజల వద్ద ఉన్న బంగారంలో కొంత భాగం అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి వచ్చినా దాని ప్రభావం గణనీయంగా ఉండవచ్చు. పాత నగలు, విరిగిన ఆభరణాలు, నాణేలు, బంగారు బార్లు లేదా ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో బంగారాన్ని సేకరించి శుద్ధి చేసి మళ్లీ స్వచ్ఛమైన బంగారంగా మార్చడాన్ని గోల్డ్ రీసైక్లింగ్ అంటారు. ఈ ప్రక్రియలో బంగారాన్ని 99.9% స్వచ్ఛత వరకు శుద్ధి చేసి మళ్లీ నగలు లేదా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భారతదేశంలో బంగారం దిగుమతులు తగ్గుతాయి. తద్వారా ఆర్థిక భారం తగ్గి బంగారం ధరలు అదుపులోకి వస్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతుల కోసం సుమారు $72.4 బిలియన్ ఖర్చు చేసింది. బంగారం దిగుమతులకు విదేశీ మారక నిల్వలు వినియోగించాల్సి వస్తుంది. దీంతో దేశపు ప్రస్తుత ఖాతా లోటు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. సులభంగా చెప్పాలంటే రీసైకిల్ చేసిన ప్రతి గ్రాము బంగారం ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని 1 గ్రాము తగ్గిస్తోంది. బంగారం నగదీకరణ పథకం అత్యవసరం కాని బంగారు కొనుగోలును వాయిదా వేయాలని ప్రధానమంత్రి మోదీ బహిరంగ విజ్ఞప్తి ద్వారా ప్రభుత్వం ఈ నిర్ధారమైన సంపదను సమీకరించటం, సిఐడిను తగ్గించటం, విదేశీ మారకపు ఒత్తిడిని తగ్గించటం, ఇప్పటికే ఉన్న గృహ నిల్వల నుండి దేశంలో సప్లై చైన్ సృష్టించడం ద్వారా దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని మార్చటం లక్ష్యంగా పెట్టుకుందని విశ్లేషకుల అభిప్రాయం. నిపుణుల అంచనా ప్రకారం ఇళ్లలో, దేవాలయాల్లో ఉన్న బంగారంలో కేవలం 1% మాత్రమే ప్రతి సంవత్సరం రీసైకిల్ చేసిన భారతదేశ బంగారు దిగుమతులు 25% నుంచి 30% వరకు తగ్గే అవకాశం ఉంది. దీని ద్వారా విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. దేశ ఆర్థిక స్థిరత్వానికి మేలు జరుగుతుంది. వాస్తవానికి భారతీయ సంస్కృతిలో బంగారం సంపదకు, భద్రతకు, వారసత్వానికి ప్రతీక. పెళ్లిళ్ళు, బహుమతులు, వారసత్వ సంపద రూపంలో వచ్చిన బంగారం చాలా కుటుంబాల్లో సంవత్సరాల నుంచి ఉపయోగించకుండా పలు విధాల్లో భద్రపరిచి ఉంది. అయితే పాత డిజైన్ల నగలను కొత్తవిగా మార్చుకోవటం ద్వారా, లేదంటే నగదుగా మార్చుకోవడం ద్వారా ఆ బంగారం మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. దీని ద్వారా భారతదేశంలోకి బంగారం దిగుమతులు తగ్గుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది బలోపేతమవుతుంది.